క్రికెట్లో డామినేషన్ అనే పదానికి సరిగ్గా సరిపోయే టీం అంటే అది ఖచ్చితంగా ఆస్ట్రేలియా జట్టు అనే చెప్పాలి. క్రికెట్ ఆటను కనిపెట్టింది ఇంగ్లాండ్ అయినా అందులో రారాజు మాత్రం ఆస్ట్రేలియా జట్టే. దీన్ని స్పెషల్గా మనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ స్టాట్స్తో పాటు సాధించిన రికార్డ్స్ అలాగే గెలిచిన ట్రాఫీస్ చూస్తే చాలు వాళ్ళు ఏ లెవెల్లో క్రికెట్ ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నారనే చెప్పడానికి. 6 సార్లు వన్డే వరల్డ్ కప్ ని కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా టీం 2 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. అలాగే T20 వరల్డ్ కప్ తో పాటు WTC ట్రోఫీని చెరోసారి గెలిచారు. దీనితో మొత్తం 10 ICC ట్రోఫీస్ ని గెలిచి ఎక్కువ సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన టీమ్ గా టాప్ ప్లేస్ లో ఉన్నారు. అయితే ఇంత స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ టీం అయినప్పటికీ కూడా ఆస్ట్రేలియా మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక మ్యాచ్ గెలవడానికి చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో 2006లో మొదటిసారి ట్రోఫీని దక్కించుకున్న ఆసీస్ టీం ఆ తర్వాత 2009లో కూడా మరోసారి విజేతలుగా నిలిచారు. దీంతో వరుసగా 2 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన టీమ్ గా రికార్డ్ ని కూడా క్రియేట్ చేశారు. ప్రెజెంట్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎక్కువ సార్లు టైటిల్ దక్కించుకున్న టీమ్ గా ఆస్ట్రేలియా ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ 2 సార్లు ట్రోఫీ గెలిచిన ఆస్ట్రేలియా 2009 నుండి ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇది వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇదే నిజం. 2009 తర్వాత ఇప్పటి వరకు 2 ఛాంపియన్స్ ట్రోఫీలు జరిగాయి. 2013, 2017లో ఇంగ్లాండ్లోనే జరిగిన ఈ 2 సీజన్లో కూడా ఆస్ట్రేలియా టీం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ICC ఈవెంట్స్లో ముఖ్యంగా 50 ఓవర్ ఫార్మేట్లో ఎంతో డేంజరస్ అండ్ సక్సెస్ఫుల్ టీం అయిన ఆస్ట్రేలియా టీం ICC ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం 2009 తర్వాత ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం నిజంగా ఆశ్చర్యమనే చెప్పాలి. ఈ 2 సీజన్లలో 6 మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా టీం 3 మ్యాచ్ల్లో ఓడిపోగా 3 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో 2009 నుండి ఒక్క విజయం కూడా లేని ఆసీస్ టీం ఫైనల్ గా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. దీనితో 16 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కంగారు జట్టు ఒక మ్యాచ్ లో గెలిచింది. కానీ మరోసారి వర్షం ఆస్ట్రేలియా జట్టు యొక్క సెమీస్ ఆశలపై నీళ్లు జల్లేలా కనిపించింది. ఇంగ్లాండ్ పై గెలిచాక సౌత్ ఆఫ్రికా మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. కానీ ఈ మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా చేజింగ్ చేస్తున్న టైంలో వర్షం పడి ఆగిపోయింది. కానీ ఇంగ్లాండ్ పై మ్యాచ్ గెలవడం ఆసీస్ టీం కి కలిసి వచ్చింది. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలవడంతో 2 పాయింట్స్ సంపాదించిన ఆసీస్ టీం తర్వాత 2 మ్యాచెస్ వర్షం వల్ల ఆగిపోయినప్పటికీ చెరో పాయింట్ రావడం వల్ల ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించారు. దీంతో మొత్తం 4 పాయింట్లు సంపాదించిన ఆస్ట్రేలియా టీం 2009 తర్వాత తిరిగి 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ కి క్వాలిఫై అయ్యారు. చాలా మంది స్టార్ ప్లేయర్స్ టీం కి దూరమైనప్పటికీ ఆస్ట్రేలియా టీం మరోసారి టఫ్ కాంపిటీషన్ ఇచ్చి ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యారు. దీంతో ఆస్ట్రేలియా టీం తిరిగి 16 ఏళ్ల తర్వాత ఒక మ్యాచ్ గెలవడమే కాకుండా ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.